ఆ! ఏంటిది? అయ్యగారు, ఆహ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్స్‌ట్రా పేమెంట్ అంటున్నారు. అసలు ఎక్స్‌ట్రా పనేంటండి? అబ్బా! అబ్బా! ఏముంది నడుము. అయ్యగారు, ఏంటిది? ఎప్పుడు ఎవరు పని చేయలేదనుకుంటా ఇక్కడ. అబ్బా! ఏముంది, జిన్ను ముక్కలా ఉంది. ఈ లింగం గారి నెంబర్ ఎక్కడుంది? ఒరే లింగం, ఏంట్రా ఈ మధ్యన లేడీస్ని సప్లై చేయట్లేదు? ఏంటి, నా పేరు చెప్తే ఎవడో రావట్లేదా? ఏంట్రా అలా మాట్లాడతావు? ఎలాంటి ఫిగర్నైనా నువ్వు సెట్ చేయగలవు కదరా, ట్రై చేయరా. కావాలంటే నీ కమిషన్ పెంచుకో. రే, పంపిస్తావు కదా? నేను ఆల్రెడీ మందులో ఉన్నాను. ఇంకో 2 పెగ్గులు అయినాక నాకు ఫిగర్ కావాలి. ట్రై చేయి. దండాలయ్యా. ఏముంది ఫిగరు? బా, ఏముంది నడుము. అబ్బా, లింగంగాడు భలే దాన్ని పంపించాడే. కొరుక్కు తినేలా మిచ్చేస్తుంది. సూపర్. ఆ లింగంగాడు పంపించాడా? నిన్నే లింగం పంపించాడా? కాదండి, సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. మీకు పని మనిషి కావాలట కదా. నాకు పని మనిషా? ఆ పనికి లపాకి వచ్చిందనుకున్నానులే. అయితే నువ్వు పని పిల్లవన్నమాట. అవునయ్య గారు. అయితే పని మనిషి అన్నమాట. అవునయ్యా. ప్లీజ్ అండి, ఇంట్లో కష్టంగా ఉంది. పిల్లల ఫీజు కట్టాలి. నాకు ఇప్పుడు పని చాలా అవసరం. ఎక్కడుంటావు? పక్క వీధిలో ఉంటానండి. కాదనకండి, ప్లీజ్ అండి. కత్తిలా ఉంది. ఉద్యోగం ఇస్తే పోలే? సరే, ఇంతకీ వంట బాగానే చేస్తావా? చాలా బాగా చేస్తానండి. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటావా? అయ్యో, సొంతింటిలాగా చూసుకుంటానండి. నన్ను కూడా చాలా బాగా చూసుకోవాలి.
ప్రస్తుతం నా భార్య నాకు చాలా దూరంగా ఉంది. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. అలాగేనండి, తప్పకుండానండి. మీకు నచ్చేలాగా వంట చేస్తాను, మీకు నచ్చినట్టే ఉంటాను. సరే, నీకెంత జీతం కావాలి? ఓ 8,000 ఇవ్వండి బాబుగారు. ఓకే, మంచిగా చెయ్యి. చూడు, నువ్వు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఎక్స్ట్రా పని అంటే ఏంటి బాబు? ఎక్స్ట్రా పని అంటే అదే, ముందు ముందు చెప్తాలే. సర్లే, నువ్వు ముందు కిచెన్లోకి వెళ్ళి ఒక చిన్న ఆమ్లెట్ వేసి తీసుకురా. అలాగేనండి, తప్పకుండా. అబ్బా, మంచి నాటుకోళ్ళ ఉంది. అబ్బా, వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు భలే ఉంది ఫిగరు. ఎక్కడుంది ఇది? అబ్బా, భలే ఉంది ఫిగరు. దీన్ని ఎలాగైనా తినేయాలి. బా, ఆమ్లెట్ ఎంతసేపు వేస్తావు? త్వరగా వేయి. వస్తున్నాను అయ్యగారు. త్వరగా వేయి. వస్తున్నానండి. దానికి ఇంత లేటా? ఇదిగోండి ఆమ్లెట్. సూపర్. అబ్బా, ఆమ్లెట్ సూపర్గా ఉంది. అయ్యగారు, ఆమ్లెట్ ఇక్కడ లేదు, అక్కడుంది. అవును కదా. ఆమ్లెట్ చాలా బాగా వేసావు. నీ పనితనం సూపర్. అబ్బా, ఆమ్లెట్ సూపర్. నీ పనితనం ఏంటో ఇక్కడే తెలిసిపోయింది. అయ్యగారు, కర్రీ ఏం చేయమంటారు? నీకేమిష్టం? మీ ఇష్టం చెప్పండి అయ్యగారు. అలాగేం లేదు, నీకేమిష్టమో చెప్పు. అదేంటండి, మీరింటి ఓనరు, నేనేమో పని మనిషిని, అందుకే మీరే చెప్పాలి అయ్యగారు. ఇదిగో చూడు, ఇక్కడ పని మనిషి, ఇంటి మనిషి అని తేడా అస్సలుండదు. నీకు ఏది ఇష్టమైనా చెప్పు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఓహో, చికెనే చెయ్యి. కావాలంటే మటన్ కూడా చెయ్యి. ఇక్కడ ఫుడ్కి లోటు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా. ఏంటిది అయ్యగారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్స్ట్రా పేమెంట్ అంటున్నారు. అసలు ఎక్స్ట్రా పని ఏంటండి? అది
నీకు తర్వాత తెలుస్తుందిలే. ఏం కాదు, కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది. ఒళ్ళొంచితే ఫలితం వస్తుంది. కష్టే ఫలి. ఏటో ఈయన మాటలే అర్థం కావట్లేదు. నాకెందుకులే. అబ్బా, ఫిగర్ని చూస్తుంటే ఎప్పటికిప్పుడు అటెంప్ట్ చేసేయాలనిపిస్తుంది, కానీ బాగోదు. అప్పుడే చేయకూడదు, బెదిరిపోతుంది. మెల్లగా ట్యూన్ చేయాలి. సరిగమ పదనిసా పదనిసా. ఇంత దుమ్ముందేటి. ఎప్పుడు ఎవరు పని చేయలేదు అనుకుంటే ఇక్కడ. అబ్బా, ఏముంది, జిన్ను మొక్కలా ఉంది. అబ్బా, ఏం ఫిగర్ ఉన్నావే నువ్వు. రేఖా, ఇక్కడ తుడవలేదే. దా ఇలారా, ఇక్కడ తుడు. సరే అయ్యగారు. కాళ్ళు పైకెట్టుకోండి అయ్యగారు. రేఖ, సోఫాల కింద తుడిసావా? తుడుస్తాను అయ్యగారు. బాగా ఒళ్ళొంచి ఊడు. ఇంకా లోపలికి పెట్టి చీపురు. ఊడుస్తున్నాను అయ్యగారు. కంగారు పడతారేంటి అలాగా? ఏంటి దొంగ సచ్చినాడు. ఊడ్చేసా అయ్యగారు. రేఖ, మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నా అయ్యగారు. అబ్బా అబ్బా, తలనొప్పి బాబోయ్. అమ్మా, అబ్బా, తల బద్దలాసిపోతుందే. అబ్బా, ఏంటండి, ఏమైంది? తల బద్దలైపోతుంది. మైగ్రేన్ నొప్పి తట్టుకోలేకపోతున్నానే. మరి రాత్రి పగలు తాగితే అలాగే ఉంటుంది అయ్యగారు. కాస్త కంట్రోల్లో ఉండాలి. ఇది నువ్వనుకున్నది కాదు. ఇది తాగుడు వల్ల వచ్చింది కాదు, రెమ్మ తెగులు. ఈ రెమ్మ తగులంటే ఏంటి బాబుగారు? అదేలే అదేలే చెప్తాను. రేఖ, నువ్వేమనుకోపోతే నా హెడ్ మసాజ్ చేస్తావా? రేఖ, నిన్నే నా హెడ్ మద్దనా చేస్తావా? అయ్యగారు, ఇదిగో, నేను ఇబ్బందుల్లో ఉన్నాను. తల బద్దలైపోతుంది. ప్లీజ్ ప్లీజ్. అయ్యగారు, ఏదైనా మాత్రం వేసుకోవచ్చు కదా? ఇది మాత్ర వల్ల తగ్గదు, దీనికి మసాజే కావాలి. అబ్బా, సరే అయ్యగారు. పోతుంది. అబ్బా,
అమ్మా అబ్బా ఆ, అబ్బా 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 ఆ, నొప్పి బాబోయ్. చేతులతో నొక్కొద్దు, గుద్దు గుద్దుతా మసాజ్ చేయి. బా 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 గుద్దు, ఇంకా గట్టిగా గుద్దు, నొప్పి తగ్గట్లా. అలాగే అలాగే కొడుతూ ఉండు, ఇంకా గట్టిగా కొట్టు. బా నొప్పి తగ్గిలా లేదే, ఇంకా గట్టిగా కొట్టు. అబ్బా ఆ, అబ్బా నేను చెప్పాను కదా మసాజ్తో తగ్గుతుందని. ఇంకా అయ్యగారు ఇంకా సరిపోతా? ఇంకా నొక్కు, ఇంకా గట్టిగా నొక్కు. అబ్బా ఆ, అబ్బా ఆ, ఏముంది నడుము. అయ్యగారు ఏంటిది? ప్లీజ్ కాదనుకు, నీ చేతుల్లో ఏదో మత్తు ఉంది. దెబ్బకు నా మైగ్రేన్ ఎగిరిపోయింది. దా వచ్చి కూర్చో. వద్దు అయ్యగారు, దా వద్దు, రా వద్దండి, రా కూర్చో. వదలండి, వద్దండి అయ్యగారు, ప్లీజ్ వదలండి. నేను అలాంటి దాన్ని కాదు అయ్యగారు, వదలండి, వద్దండి, ప్లీజ్ ఇదిగో ఏం కంగారు పడకు, వద్దు అయ్యగారు, నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను. ప్లీజ్ అయ్యగారు, నీకు ఎక్స్ట్రా పేమెంట్ అని చెప్పాను కదా, వద్దు. అంటే అది ఇదే. నువ్వు ఎక్స్ట్రా పని చేసావంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా నేను. వద్దండి అయ్యగారు, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. రావే వద్దండి, నేను అలాంటి దాన్ని కాదండి, రావే. వదిలేయండి. ఆ. ఆ, నన్నే గెంటు దాదా. హలో రమేష్ అన్నా, నువ్వు ఎవరింటికి పంపించావన్నా? వీడు చాలా గలీజ్గా ఉన్నాడు. ఏం చేశాడమ్మా? నన్ను చేతులు పట్టుకుని అల్లరి చేపోయాడు. అక్కడే ఉండమ్మా, వస్తున్నాను. అర్జెంటుగా రా అన్నా. వస్తున్నా. ఏ రేఖ, ఎవరికే ఫోన్ చేసావు? నేనెవరికో చేశాను, మీకెందుకు? ఏంటే నకరాలు పోతున్నావు? ఇప్పుడు తలుపులు మూసి చేశాననుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎవడో రక్షించడు నిన్ను. తలుపులు మూసి చేశాననుకో, రక్షించేవాడు ఉండడు. ఉన్నాడ్రా. ఆ, ఏరా బద్మాష్, నీకు పని పిల్లంటే అంతలోకి వేట్రా? అమ్మా, వీడి దగ్గరికి వచ్చావేటమ్మా? మీరే కదా బాబాయ్ నెంబర్ ఇచ్చారు, 302 అన్నారు. అమ్మా, నేను చెప్పింది పక్క వీధి, అక్కడ 303. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయ్యో తెలియకొచ్చాను బాబాయ్. వీడో పెద్ద లోఫర్, డబుల్ బాజ్ నా కొడుకు అమ్మా. వీడో పెద్ద తాగుబోతు, తిరుగుబోతు. వీడికి 2 పెళ్ళయ్యాయి, 2 పిల్లలు కూడా వదిలేశారు. పోయి ఇలాంటి చోటుకు వచ్చావేటమ్మా? తెలియకొచ్చేసా బాబాయ్. ఏరా, అమ్మాయి ఒంటి మీద ఏమైనా చెయ్యేసావా? లేదండి, లేదు. రామ్మా, మనం పక్క వీధికి వెళ్ళిపోతాం. ఒరే, గుర్తుపెట్టుకో, ఈ అమ్మాయి కాదు, ఇంకెవరి జోలికైనా వచ్చావో ఈ అమ్మాయే కాదు, ఇంకా నువ్వు ఏ పని మనిషి వంకైనా కళ్ళెత్తి చూసావని తెలిసిందనుకో, నిన్ను బొక్కలో వేయించేస్తాను. జాగ్రత్తగా ఉండు. నన్ను వదిలేండి నువ్వు పదమ్మా. బాబోయ్. అమ్మయ్యా,
ఎంత గండం గడిచింది. ఆ పిల్లగాని కంప్లైంట్ ఇచ్చుంటే బొక్కలో ఉండేవాణ్ణి. అమ్మయ్యా, గండం గడిచింది. ఇక నుంచి ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను, బుద్ధొచ్చింది. బా 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 బా